గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు సభకు రావాలని అక్కడే చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ గెలిచిన సెటిలర్లు కూడా ఏపీకి అనుకూలంగా పనిచేయరు, ముఖ్యమంత్రిగా నేనెందుకు సహకరిస్తా, చౌకబారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. చర్చలతోనే జల వివాదాలు పరిష్కారం అవుతాయని నమ్ముతానన్న సీఎం 2 ఏళ్లలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. గోదావరి జలాల వినియోగం వివాదాలకు సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు సమగ్రంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తాం, సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. నిన్న ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను పరిశీలించారు. గోదావరి జలాలను ఏపీ మళ్లించుకుంటున్నా చూస్తూ ఊరుకుంటున్నారంటూ చౌకబారు విమర్శలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సూచించారు. తెలంగాణలో గెలిచిన ఏ ప్రజాప్రతినిధి అయినా ఏపీకి మద్దతిస్తారా? సమైక్య ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక నిధులు నీళ్లు పుష్కలంగా ఉన్నా పాలకుల విధాన లోపాలతో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ఒక్క కాళేశ్వరంపైనే 1.02 లక్షల కోట్లు ఖర్చు చేశారని, మహారాష్ట్ర సరిహద్దుల్లోని తుమ్మిడిహట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని అన్ని ప్రాజెక్టులపై పూర్తిస్థాయి సమీక్ష చేస్తామన్నారు. వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పబ్లిక్ మీటింగులు పెట్టి వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసినరా చేయలేదా అనేది ప్రజలు గుర్తించారు, ప్రజలు శిక్షించారు. గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. మీరు సాధించిన విజయాలేంటి, మీరు మాకు అప్పచెప్పిన వారసత్వం ఏంది, మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. తెలంగాణ ప్రజల ఓట్లతోని ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చా, ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సహకరిస్తారా? ఈ ఆరోపణ అతికెట్టన్నా ఉండాలి కదా. 10 ఏళ్లు కేసీఆర్, హరీష్ రావులు సాగునీటి శాఖను నిర్వహించారన్న సీఎం రేవంత్ రెడ్డి మీరు సాధించిన విజయాలేంటి, మాకు అప్పగించిన వారసత్వమేంటని ప్రశ్నించారు. ఈ 2 ఏళ్లలో మేం చేసిన తప్పిదాలేమిటో చెప్పండన్నారు. ఇచ్చిన సూచనలు స్వీకరిస్తామని, ఇప్పటి నుంచి 2034 వరకు ప్రజలు తమకు అధికారం ఇవ్వబోతున్నారని కేసీఆర్ ఇక మీరు చింత పెట్టుకోవద్దంటూ సీఎం ఎద్దేవా చేశారు. మీకు వివాదం కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొలగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు. అంతకుముందు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి పనుల పురోగతిని, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో దేవాదుల భూసేకరణ కోసం 600 కోట్లు తక్షణం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.